నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ముందుగా పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక మనం ఈనాడు పేపర్ కనుక చూసినట్లయితే పేదల బియ్యం బొక్కింది, వైకాపా ప్రభుత్వంలో పెద్దలే అని కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. అక్రమ నెట్వర్క్ను రూపొందించింది అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే. వారి వెన్నుదనుతోనే వ్యవస్థీకృతంగా బియ్యం స్మగ్లింగ్, చర్యలు లేకుండా రాజకీయంగా రక్షణ. వైకాపా హయంలో వేలునుకున్న మాఫియా. ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక బియ్యంకి సంబంధించి నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే రాజధానిలో మరో 8,821 కోట్ల పనులకు ఆమోదం. ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం. ఇప్పటి వరకు మొత్తం 20,288 కోట్ల పనులకు అనుమతి అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే అక్రమాలు బయటపడినా అంతా గప్చుప్. రిషికొండ హరిత రిసార్ట్ తొలగింపులో విలువైన ఫర్నిచర్, ఏసీలు మాయం. యాత్రి నివాస్ ఆధునికీకరణ పనుల అంచనా వ్యయం 5 కోట్ల రూపాయలు పెంపు. అధికారుల కమిటీ అక్రమాలను నిర్ధారించిన బాధ్యులపై చర్యలు లేవు అన్నట్లు కూడా రిషికొండకు సంబంధించినటువంటి న్యూస్ని మనం చూడొచ్చు. విశాఖలోని అప్పుఘర్లో యాత్రి నివాస్ హోటల్ ఈ చిత్రం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ధన్కడ్పై అవిశ్వాస తీర్మానం, ఇండియా కూటమి నోటీస్. రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సరికొత్తగా ఏకరూప దుస్తులు, బ్యాగ్లు మారాయి. పార్టీల రంగులు, నేతల బొమ్మలు లేకుండా రూపకల్పన అని కూడా మనం ఇక్కడ ఈ చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అజాత శత్రువు ఎస్ఎం కృష్ణ ఇక లేరు. కర్ణాటక ముఖ్యమంత్రిగా అభివృద్ధి ముద్ర, విదేశాంగ మంత్రిగాను సేవలు. జీవితమంతా కాంగ్రెస్లో, చరమాంకంలో భాజపాలోకి అన్నట్లు కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ని చూస్తున్నాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే విడుదల రజనీ తీసుకున్నది 2 కోట్ల రూపాయలు. ఐపీఎస్ అధికారి జాషువా రజనీ పిఏలతో 10 లక్షల రూపాయలు శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ యజమానిని బెదిరించి వసూలు చేశారు అని కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్లో చూడొచ్చు. మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించిన న్యూస్ని. రజనీ అడిగినంత ఇస్తారా, 50 కోట్ల రూపాయల జరిమానా కడతారా అంటూ బెదిరింపులు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి, ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఇక నేడు రేపు కలెక్టర్ల సదస్సు, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం అని కూడా మనం ఇక్కడ న్యూస్లో చూస్తున్నాం. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే హై వోల్టేజ్ షాక్, గృహ వినియోగదారులపై 25 నుంచి 55% వరకు అదనంగా వడ్డింపు. నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల వాతలు. వచ్చే నెల నుంచి పడనున్న మరో 9,412 కోట్ల భారం అని కూడా ఇక్కడ విద్యుత్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ని అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పాలనలో మంతగా సాంకేతికత వినియోగం, విభాగాల వారీగా రియల్ టైమ్ డాష్ బోర్డులు. ఆర్టీజీఎస్కు మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు. మరో 1000 సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు. జనవరి 1న జనన మరణాల నమోదుకు కొత్త పోర్టల్ అని కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ని అయితే చూస్తున్నాము. 30 మందిని కాపాడి వీర మరణం, ల్యాండ్మెన్ పేలి ఆర్మీ జవాన్ మృతి చెందినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట, తిరుపతి పోలీసులు వెటకారం ఆడారు అని కూడా ఇక్కడ బాధితురాలు లావణ్య మాట్లాడినట్లు మనం చూడొచ్చు. 2 లక్షలు ఇస్తారు, సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మీడియా ఎదుట బాధితురాల ఆవేదన. ఎటకేలకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మంచు కుటుంబంలో మంటలు. హైదరాబాద్లో నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద రోజంతా హైడ్రామా, ఉద్రిక్తత. ఉదయం మనోజ్ దంపతులను బయటకు పంపించిన విష్ణు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన మనోజ్, మౌనిక. సాయంత్రం మళ్ళీ ఇంటికి 7 నెలల కుమార్తెను అప్పగించాలని డిమాండ్. అడ్డుకున్న సెక్యూరిటీ బలవంతంగా లోనికి చచ్చుకెళ్లిన మనోజ్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న కొడుకు తీరును తప్పుబాటుతో ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు.
ఆపై మీడియాపై మోహన్ బాబు దాడి, ఆయన కాలికి గాయం అవడంతో ఆసుపత్రికి తరలింపని కూడా ఇదంతా కూడా మరి నిన్న నైట్ జరిగిన విషయం అని మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే ఎస్ఎం కృష్ణ కన్నుమూత. అదేవిధంగా నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం, జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం అని కూడా మనం చూడొచ్చు. ఇక ప్రీమియం మద్యం స్టోర్స్ దందా, ఎల్లో సిండికేట్ ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేలా నిర్ణయం, అందుకే స్టోర్స్ సంఖ్యను స్పష్టం చేయాలని ప్రభుత్వం. ప్రీమియం మద్యం స్టోర్స్కు అనుమతిస్తూ ఉత్తర్వులు, చంద్రబాబు సర్కార్ కొత్త సంవత్సరం కానుకను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సానాకు షానా చేస్తున్నారు, రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర విమర్శలు, ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతలు ఆగ్రహం. ఇక ప్రశ్నిస్తే పని పడతా అన్నట్లు కూడా బీసీ నేతల మధ్య చంద్రబాబు చిచ్చు అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కేవీ రావుకు వ్యతిరేకంగా యనమల లేఖాస్త్రం, దీనిపై రెడ్డి సుబ్రహ్మణ్యం ఘాటు వ్యాఖ్యలు చేశారని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా సీఎం సూచనల మేరకే అంటున్న నేతలు, యనమల టార్గెట్గా సోషల్ మీడియాలోనూ పోస్టులు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూస్తే, జగన్ నిర్వాకం, అమరావతిపై 45% అదనపు భారం, 5 ఏళ్లు ఆపేయడంతో పెరిగిన ధరలు, అయినా అడుగు ముందుకే వేస్తాం, 3 ఏళ్లలో పని పూర్తి చేస్తామని కూడా మంత్రి పి నారాయణ స్పష్టీకరణ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, ఇక చిత్రంలో మంత్రి నారాయణ, సిఎస్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే జమిలిపై ముందుకు బిల్లుకు రేపు కేబినెట్ ఆమోదం అని కూడా మనం చూడొచ్చు. ఏకాభిప్రాయం కోసం జేపీసీకి పంపే అవకాశం, జమిలి కోసం రాజ్యాంగానికి 6 సవరణలు, కొన్ని సవరణలకు 2/3 మెజార్టీ అవసరం, విపక్ష పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం, జేపీసీతో కొన్ని పార్టీలైనా ఒప్పించే వ్యూహం అన్నట్లు కూడా జమిలి ఎన్నికలకు సంబంధించిన న్యూస్ అప్డేట్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకలు, చైనా దుందుడుకుడు చర్య, భారీగా నౌకల మోహరింపుతో ఉద్రిక్తత, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్ ఆర్మీ వెల్లడించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే గుడిసె కాదు యుద్ధ ట్యాంక్, ఉక్రెయిన్ డ్రోన్లు క్షిపణి దాడుల నుంచి తన యుద్ధ ట్యాంకుల రక్షణకు తిప్పలు పడుతున్న రష్యా అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 17న మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి, ప్రథమ వార్షికోత్సవానికి మురుమురాక విస్తృత ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశాలు అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. స్పామ్ ఏపీ, స్పామ్ కాల్స్ రిసీవర్స్లో 2వ స్థానంలో రాష్ట్రం, 1వ స్థానంలో ఢిల్లీ, ల్యాండ్ ఫోన్లకు కూడా ఢిల్లీ, ముంబై సహా కర్ణాటకల నుంచి కాల్స్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కోల్కతాల నుంచి మెసేజ్లు అని కూడా స్పామ్ కాల్స్కి సంబంధించిన ఒక న్యూస్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మరొక న్యూస్ చూసినట్లయితే ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, టూరిజం పాలసీలో ప్రభుత్వ లక్ష్యాలు, జీవీ 8%, ఉద్యోగాలు 15%కి పెంచాలని మరి నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఖైదీపై క్రూర లాఠీ, జైలులో ఉండాల్సిన ఖైదీతో ఇంటి పనులు సరిగ్గా పనిచేయలేదంటూ బాధేసిన జైల్లో ఉన్నతాధికారి, అడ్డొచ్చిన వార్డర్కు కూడా గాయాలు, రాజమండ్రి సెంట్రల్ జైలు పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. గతంలోనూ ఖైదీలపై రాక్షస కిరణం, పైశాచికం, సీమ వైసీపీ మాజీ మంత్రికి ఈయన బంధువు, తొలి నుంచి జైలు శాఖలో వివాదాస్పదుడిగా ముద్ర అన్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కెనడా గవర్నర్ ట్రూడో, కెనడా నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్, ఈ నేపథ్యంలో ట్రంప్ చురుకలు, కెనడా అమెరికాలో చేరాలని హితో, అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ థిల్లాన్, F1 వీసాల జారీలో 38% క్షీణత, అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు 50% రిజర్వేషన్, సగం పోస్టులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే, మొత్తం పదవుల్లో మహిళలకు 50%, జిల్లా యూనిట్గా ఖరారు చేయనున్న కలెక్టర్లు, త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు అని కూడా మనం చూడొచ్చు. ఇవి ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే అదానీ ముడుపులపై ఎంపీల ఆందోళన, జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్,
మోదీ అదానీ బొమ్మలున్న సంచులతో పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన, రాహుల్తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల, మల్లు, అనిల్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పులి సంకటం, గోదావరి వెంట పెరిగిన పెద్ద పులుల సంచారం, టైగర్ మూవ్మెంట్ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు, వాటి కదలికలు చెప్తే వేటగాళ్ళతో టైగర్స్కు ముప్పు, చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం. గతంలో వేటగాళ్ళ దాడులకు పెద్ద సంఖ్యలో బలైన పులులు. ఉమ్మడి ఆదిలాబాద్లో ఈ మధ్య పులుల దాడిలో 3 మృతి చెందినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు, 70% మంది తాగి బండి నడిపి పట్టుబడినోళ్లే, 6 నెలల పాటు క్యాన్సిల్, ఇంకా పొడిగించే ఛాన్స్, తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ కొరడాన్ని కూడా మనం చూడొచ్చు. ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకు నిర్ణయం, లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఊరికో రెవెన్యూ ఆఫీసర్, కొత్త ఆర్ఓ డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పాఠ్య పుస్తకాలు రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి, 1వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ముద్రణ అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో కోటి నష్టం, ఫ్యామిలీ ఆత్మహత్య యత్నం, 4 పరిస్థితి విషమం, మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మనం చూడొచ్చు. గెట్టు పంచాది, గొడ్డలితో పాలలపై దాడి అని కూడా మరొక న్యూస్ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. టాండు ట్రైబల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, కిచిడి తిన్న విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, 15 మందికి అస్వస్థత, ప్రభుత్వ దవాఖానాలో చికిత్స అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఎస్ఎం కృష్ణ కన్నుమూత, కర్ణాటక సీఎంగా కేంద్ర మంత్రిగా సేవలు చేసినట్లు మనం చూడొచ్చు. అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు కూడా మనం ఇక్కడ న్యూస్లో చూడొచ్చు. ఇవి వెలుగులో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే ఒకరికి ఒకే పదవి, కాంగ్రెస్లో డ్యూయల్ పోస్టులకు చెక్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పార్టీలో కొత్త విధానానికి పీసీసీ కసరత్తు చేస్తున్నారని కూడా మనం చూడొచ్చు. ఎమ్మెల్యేలు ఎంపీలకు మినహాయింపు, వీరిలో నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ అని కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర పార్టీకి త్వరలోనే కొత్త టీం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే మండలానికి 5 ఎంపీటీసీలు తప్పనిసరి చేసేలా సర్కారు యోచన, రాజకీయ పాలన ఇబ్బందులకు చెక్ అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే భూదార్ బెస్ట్, కొత్త ఆర్వార్ చట్టంలో ప్రత్యేక అంశం, రైతులకు ఆధార్ తరహా కార్డులు, అందుకే పిఎంయు కమిటీ ఏర్పాటు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే పోడు సాగుకు సోలార్ పవర్ ఏర్పాటు చేయడానికి గిరిజన శాఖకు ఆదేశాలు ఇస్తానని కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. ఏఐలో ప్రపంచ గమ్యస్థానం హైదరాబాద్ అని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. యుఎస్ ఐబీసీ తెలంగాణ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తాము, అదే ప్రభుత్వ లక్ష్యం అని కూడా మరి మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. ఇక సెకండ్ ఫ్లైఓవర్కు ఫండ్స్, శిల్ప లేఅవుట్ అదనంగా 11 కోట్లు మంజూరు, పెరిగిన పన్నుల నేపథ్యంలో కేటాయింపు, త్వరలోనే పూర్తి కానున్న పన్నులు అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ప్రజల భావోద్వేగాలను జీవోతో మార్చలేరు, తెలంగాణ అస్తిత్వం వారసత్వం రూపుమాపే కుట్ర, బతుకమ్మను తెలంగాణ తల నుంచి దూరం చేశారని కూడా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే డిగ్రీ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు, ఇంటర్లో సబ్జెక్టుకు అతీతంగా ఏ సబ్జెక్ట్ అయినా ఎంచుకొని యూజీ రాయొచ్చు అని కూడా ఇక్కడ డిగ్రీ పీజీ ఎంట్రన్స్కి సంబంధించిన న్యూస్ని చూడొచ్చు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా సిబిటి నిర్వహణని కూడా మనం చూస్తున్నాం. పరీక్ష సమయం సైతం కుదింపు, సియుఈటిపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరో ఇండో అమెరికన్కు కీలక పదవి, పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ కే తిల్లాన్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూస్తే స్టూడెంట్స్ ఎందరు టీచర్లు ఎందరు,
లెక్కలు తీస్తున్న విద్యాశాఖ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 2024-25లో 1899 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్, అందులో ఉన్న 580 మంది టీచర్లు ఇతర స్కూళ్ళలోకి సర్దుబాటు అని కూడా మనం చూస్తున్నాము. ఇక చివరిగా చూసినట్లయితే కేసీఆర్తో 4 స్తంభాలాట ఆడుతున్న కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్. కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ ఓ ఎమ్మెల్యే, వర్క్ చేయనోడు, వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్, కేసీఆర్ ఇద్దరు దుర్మార్గులను కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. ఇవి ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.